అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. దురాశ, వివేకం, ఇంకా అసలు మనదే అని చెప్పుకునే దాని వెనుకున్న అసలర్థమేంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఆలోచింపచేసే కథ ఇది. సరే, కథ మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒక మనిషి నిజంగా ఎంత బరువు మోయగలడు? ఏంటి ప్రశ్న అనుకుంటున్నారా? కథ మొత్తం విన్నాక దీనికి సమాధానం మనకే తెలుస్తుంది. సో ఈ ప్రశ్నని కాస్త గుర్తుపెట్టుకోండి. అయితే మన కథ ఒక ఊళ్ళో మొదలవుతుంది. అక్కడొక భూస్వామి ఉండేవాడనమాట. అతను మామూలోడు కాదు, మహా తెలివైనవాడు. కాని ఆ తెలివి అంతా మంచికి కాదు, జిత్తులమారి పనులకే వాడేవాడు. అతని కళ్ళు ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్ల భూముల మీదే ఉండేవి. అతనిది ఒక పద్ధతి ప్రకారం జరిగే మోసం. ముందుగా చదువుసంధ్యలు లేని పేదవాళ్లని చూసేవాడు, వాళ్ల అవసరాన్ని కనిపెట్టి చిన్న చిన్న అప్పులిచ్చేవాడు. ఆ తర్వాత చక్రవడ్డీ, వడ్డీమీద వడ్డీయే వేసి ఆ అప్పుని కొండంత చేసేవాడు. ఇంకేముంది, వాళ్లు కట్టలేక చేతులెత్తేవానే వాళ్ల భూముల్ని కబ్జా చేసేసేవాడు. ఇలా ఒక్కొక్కర్నీ దోచుకుంటూ ఊరంతా తన గుప్పిట్లోకి తెచ్చుకుంటున్న టైంలో అతని కన్ను ఊరి చివరన ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్న ఒక ముసలావిడ మీద పడింది. ఆమె దగ్గర తరతరాల నుంచి వస్తున్న మంచి భూమి ఉంది. కాని ఇక్కడొక చిన్న సమస్య. ఆవిడ అతనికి ఒక్క పైసా కూడా అప్పులేదు. మరిప్పుడు ఆ భూమిని ఎలా లాక్కోవాలి? అందుకే ఈసారి ప్లాన్ మార్చాలి. ఇక ఇక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. తన దురాశను తీర్చుకోవడానికి ఆ భూస్వామి న్యాయాన్ని, చట్టాన్ని ఎలా అపహాస్యం చేశాడో, ఎలా తనవైపు తిప్పుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ గమనిస్తే ఆ పోరాటం ఎంత అసమానంగా ఉందో మనకర్థమవుతోంది. ఒకవైపు చూస్తేనేమో భూస్వామి సృష్టించిన దొంగ పత్రాలు, అధికారులకిచ్చిన లంచాలు, మొత్తం అవినీతి. మరోవైపేముంది? పాపం ఆ ముసలావిడ. తరతరాలుగా వాళ్లు బ్రతికిన ఆ నేల, వాళ్ల పెద్దల్ని పూడ్చిపెట్టిన ఆ జ్ఞాపకాలు, ఇవి తప్ప ఆమె దగ్గర ఇంకే రుజువు లేదు. ఆమె ఎంతగానో వేడుకుంది, కన్నీళ్లు పెట్టుకుంది, కాని ఎవ్వరూ ఆమె గోడు వినలేదు. భూస్వామి డబ్బు ముందు న్యాయదేవత కళ్ళు మూసుకుంది. చివరకు ఆ అవినీతి వ్యవస్థలో ఆమె ఓడిపోయింది, పూర్తిగా ఓడిపోయింది. ఇక తనదంతా కోల్పోయి, గుండె బరువుతూ తాను పుట్టి పెరిగిన గడ్డను శాశ్వతంగా వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది. వెళ్లే ముందు ఆ ముసలావిడ ఒక చివరి కోరిక కోరింది. అది చాలా వింతైన కోరిక. ఆమె ఏమడిగిందంటే, అయ్యా, మనమందరం ఈ మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోతాం. అందుకే ఈ నేలంటే నాకింత మమకారం. నేను వెళ్ళిపోతూ ఈ మట్టిని గుర్తుగా ఒక బుట్టెడు నాతో తీసుకెళ్లాలనుకుంటున్నాను. దయచేసి అనుమతించండి అని అడిగింది. ఆమె కోరిక వినగానే భూస్వామికే ఎగతాళిగా నవ్వొచ్చింది. ఓస్, ఇంతేనా? ఒక బుట్టెడు మట్టి, దానివల్ల నాకేం పోయింది అనుకున్నాడు. ఎలాగో ఈ ముసలావిడ పేడ విరగడైపోతే చాలు అనుకుని, సరే సరే తీసుకెళ్ళు అని గర్వంగా అన్నాడు. ఇక చూడండి, ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. కథ మొత్తం ఇప్పుడు మలుపు తిరగబోతోంది. మనం చాలా చిన్నది, చాలా సామాన్యమైనది అనుకునే ఒక విషయం ఎంత పెద్ద భారాన్ని మోస్తోందో, ఎంత పెద్ద పాఠాన్ని నేర్పుతోందో ఇప్పుడు మనకర్థమవుతోంది. ఆ ముసలావిడ ఒక బుట్ట తీసుకుని అందులో మట్టి నింపడం మొదలుపెట్టింది. నింపుతూనే ఉంది, ఆ బుట్ట మోయలేనంత బరువయ్యేంత వరకు. ఆ తర్వాత దాన్ని తన తలమీద పెట్టుకోడానికి ప్రయత్నించింది. కాని ఆమె వల్ల కాలేదు. కనీసం దాన్ని పైకి లేపలేకపోయింది. ఇదంతా చూస్తున్న భూస్వామికి మళ్లీ నవ్వొచ్చింది. సహాయం చేస్తున్నట్టు నటిస్తూ ఆమె దగ్గరికెళ్ళి, ఏంటవ్వా, ఈ మాత్రం మట్టిబుట్టును కూడా మోయలేకపోతున్నావా? మరి దీన్ని నీతోపాటు ఎలా తీసుకెళ్దామని నీ ఉద్దేశం? అంటూ వెటకారంగా అన్నాడు. అప్పుడు ఆ ముసలావిడ ఎంతో ప్రశాంతంగా, అయ్యా, మీరు చెప్పింది నిజమే. నేను ఈ ఒక్క బుట్టెడు మట్టినే మోయలేకపోతున్నాను. మరి మీరు ఎంతోమంది దగ్గర్నుంచి ఇంత భూమిని లాక్కున్నారు కదా, మరి ఆ బరువునంతా మీతోపాటు ఎలా తీసుకువెళ్తారు అనడిగింది. అదండి సంగతి. ఒక్క మాటతో ఆ బుట్టలోని మట్టి బరువుని ఆ భూస్వామి మోయలేని పాపపు భారంగా మార్చేసింది. ఆ మాటలు బాణాల్లా తగిలాయి భూస్వామికి. ఒక్కసారిగా అతని గర్వం, అహంకారం అన్నీ పటాపంచలైపోయాయి. తను సంపాదించింది ఆస్తి కాదని, ఎప్పటికీ మోయలేని ఒక పెద్ద భారమని ఆ క్షణంలో అతనికి తెలిసివచ్చింది. సో కథ ఇక్కడితో పూర్తయింది. కాని అస్సలు విషయం ఇప్పుడే మొదలవుతుంది.
అదే ఈ కథ మనకు చెప్పే నీతి. ఇంతకీ మనం ఈ కథ నుంచి గ్రహించాల్సిన ముఖ్యమైన పాఠమేంటి? ఈ కథ నీతి చాలా చాలా సింపుల్. ఇతరులను మోసం చేయకూడదు, అత్యాశకు పోకూడదు, మనకు ఎంత అవసరమో అంతవరకే ఆశపడాలి, ఉన్నంతలో తృప్తిగా నిజాయితీగా బ్రతకాలి. ఇంతకన్నా గొప్ప పాఠం ఇంకేముంటుంది చెప్పండి? ఇది మనల్ని మళ్ళీ మనం మొదట వేసుకున్న ప్రశ్న దగ్గరికే తీసుకొస్తుంది. మనం ఇది నాది, ఇది నా సొంతం అని చెప్పుకునే వస్తువుల అసలైన బరువెంత? ఆ బరువును మనం మోస్తున్నామా, లేక ఆ బరువే మనల్ని కిందికి లాగేస్తోందా? ఒక్కసారి ఆలోచించండి.